నీట్ షేవ్ తెల్ల బట్టలు లేకుండా బయటికెళ్ళని మా అయ్యకి ఎల్లమ్మ జాతర రోజు వచ్చిన కష్టం ఇంకెప్పుడు రావద్దనుకున్నా. ఎందుకంటే జాతరని మర్చిపోయినా, షేవింగ్ చేసుకోవడం మర్చిపోయినా తెలియదు కానీ జాతరకి రెడీ అయిన తర్వాత షేవింగ్ చేపించుకొచ్చుకుంటా అని పొత్తురికి వెళ్ళిండు. ఆ రోజు ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదట. అలాగని మా అయ్య ఊరుకుంటాడా? అలా గడ్డంతో ఎక్కడికి వెళ్ళడు. మరి మా అయ్యకి ఈ జిలెట్ గార్డ్ ని ఎవరు సజెస్ట్ చేసిండ్రో నాకు తెలియదు కానీ వచ్చేటప్పుడు అది తీసుకొని వచ్చిండు. ఇంటెనగా కూర్చొని షేవింగ్ చేసుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. అప్పటికి మా చెర్రి బాబు వీడియో తీస్తుండు. కానీ అయ్యకి చేతులు వణుకుతున్నాయి, అసలు తీసుకోవడానికి అయితే లేదు. నాకైతే అది అయ్యే పనిలాగా అనిపిస్తలేదు. ఇంక ఇది ఎటుపోయేటైతుందేమో అనే భయం అయింది. ఇంకా ముందు కూర్చొని షేవ్ చేయడం స్టార్ట్ చేసిన. నాకు వచ్చినట్టు అయ్యకి నచ్చేటట్టు అయితే చేసిన అనిపించింది. నేను చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నా, ఒక్కసారి కూడా మా అయ్య ఇంటి దగ్గర షేవింగ్ చేసుకోలేదు. నువ్వేం దక్కగా షేవింగ్ చేయడం ఏంటి అని మాత్రం అనుకోకండి. మా అయ్య విషయంలో నేను ఏ చేయడానికైనా రెడీయే. ఇదే కాదు, బాగా దుమ్ములో పని చేసి వచ్చినప్పుడు అప్పుడప్పుడు స్నానం కూడా చేపిస్తాం మేము. ఫైనల్లీ అయ్య ఫేస్ ఇలా అయ్యింది. ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.